రామ్ అని చెప్పినాని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రావలేకపోవడానికి కారణం ఏంటంటారండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు రాములు గారు చెప్పినట్టు మావోయిస్టుల్లో గుణాత్మక మార్పు వచ్చిందని చెప్పేసి హరగోపాల్ గారు చెప్పొచ్చు, లేదా రాములు గారు చెప్పొచ్చు, మరొకరు చెప్పవచ్చు. కానీ ఆ గుణాత్మక మార్పు పరిమాణాత్మకంగా కనిపిస్తే తప్ప పరస్పరం ఎవరు నమ్మడానికి కానీ లేదా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కానీ ఇవాళ సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితి లేదు అనేది నా అభిప్రాయం. ఆ విధమైనటువంటి గుణాత్మక మార్పు ఆకస్మికంగా ఈ నెల రోజుల్లో లేదా ఈ శాంతి కమిటీ ఏర్పడిన తర్వాత అది వచ్చేటువంటిది కాదది. మరి గత అనుభవాలను తీసుకొని మనం గతంలో చర్చించినట్టుగా నేపాల్ అనుభవాలు లేదా ఇతర దేశాల అనుభవాలను తీసుకొని ఆయుధాల విసర్జన జనజీవన స్రవంతిలోకి కలవటం అనేటువంటి ఆలోచన మరి మావోయిస్టులో ఉన్నది అని చెప్పేసి మరి రాములు గారు ఏ ధైర్యంతో చెప్తున్నారో, లేదా హరగోపాల్ గారు కానీ లేదా చంద్రకుమార్ గారు కానీ ఏ ధైర్యంతో చెప్తున్నారో నాకైతే తెలియదు. ఒకవేళ నిజంగా అటువంటిది ఉంటే ఈ పార్టీకి ఆ విధమైనటువంటి సూచనలు ఉండేవి. కానీ అలాంటి సూచనలు ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పేసి, అసలు ఎవరు దిగి రావాలి, ఎవరు అలా అనుకునేట్లయితే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అనేటువంటిది అటువైపు పెడితే మావోయిస్టులు కూడా దిగి రావాలి, ఆయుధాలను విసర్జించాలి అనేటువంటి డిమాండ్ అటు వైపు నుంచి కూడా వస్తుంది. అందుకని ఒక సమయం తీసుకోవడానికి దాడి పెరిగిన మాట వాస్తవం, వీళ్ళు బలహీన పడినటువంటి మాట వాస్తవం, ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి స్థితిలో ఊపిరి పీల్చుకోవడానికి అనేటువంటి ఎత్తుగడలో ఉన్నారనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి అందుకనే చెప్తున్నా, పరస్పర విశ్వాసం రెండు పక్షాలకి పరస్పర విశ్వాసం లేనప్పుడు ఎన్ని శాంతి ప్రయత్నాలు చేసినా గానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి సమస్య. మరి ఆ కాదు ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాళ్ళ విశ్వాసం లేదు అంటున్నారు కదా, పరస్పర విశ్వాసానికి సంబంధించింది ఇప్పుడు ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి, దానికి ఒక రాజీ కుదర్చాలని మీరు భావిస్తున్నారు? ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారంటే ఇప్పుడు ఇనిషియేట్ తీసుకునేటువంటి వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? మావోయిస్టులు ఆయుధాలను విసర్జించి నేపాల్లో మాదిరి లేకపోతే ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో మాదిరి జనజీవన స్రవంతిలోకి కలిసి వాళ్ళు సాధారణ రాజకీయాల్లోకి వస్తారని ఈ శాంతి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఇచ్చే స్థితిలో ఉన్నారా అనేటువంటి సమస్య. ఇవ్వనప్పుడు ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా అనేది కూడా సమస్య కదా. అందుకని గతంలో కూడా శాంతి చర్చలు అనేటువంటివి జరిగాయి, మనం చర్చించుకున్న దీని మీద. శాంతి చర్చల పేరుతోటి మావోయిస్టుల నుంచి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏమిటి, నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు నాకైతే నేను మీడియాలో నేను ఎటువంటి ఆ శాంతి కమిటీల్లో కానీ లేదా అటువంటి దానిలో లేదా ఆ డాక్యుమెంట్స్ నేను చదవలేదు. కానీ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఏమిటి నిర్దిష్టమైనటువంటి మావోయిస్టుల వైపు నుంచి వస్తున్న నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమిటి? ఈ సంఘాలు లేదా మావోయిస్టులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కగార్ ఆపరేషన్ ని ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు మీడియాలో వస్తా ఉంది. కగార్ ఆపరేషన్ ని ఎందుకు ఆపాలంటున్నారంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కనుక ఆపాలంటున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు పిల్లల్ని ఏదైనా చేస్తే మనం తప్పు చేస్తామని. ఇప్పుడు పిల్లలు కాదు మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పిల్ల చేష్టలు కాదు, ఇవి మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పిల్ల చేష్టలు కాదు. లేదు రెండోది వీళ్ళని జంతువులను వేటాడినట్టు వేటాడుతున్నారని చెప్పారు. నిజమే, వేటాడకూడదు, సమస్య లేదు. కానీ వీళ్ళు గతంలో చేసింది ఏమిటి? వీళ్ళు గుత్తికోయల పేరుతోటి గుత్తికోయలను అనేక మందిని ప్రయోగించి దారుణమైనటువంటి పద్ధతుల్లో చేసినటువంటి దాడులు, మరి దానికి బలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికీ తెలిసిందే కదా. అందుకని రెండు వైపుల నుంచి మానవ హక్కులు అనేటువంటి బాలగోపాల్ గారు కూడా అటువంటి వాటి మీద కొన్ని సందర్భాల్లో వివేదించారనేది నేను ఎక్కడో చదివాను. అందువల్ల రెండు వైపుల నుంచి జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి అనే దానికి వచ్చేసరికి ఈ శాంతి చర్చల కమిటీ మన చంద్రకుమార్ గారు కూడా ఏం చెప్పారు, అటువైపు నుంచి మేము ఆయుధాలను పూర్తిగా విస్మరించి జనజీవన స్రవంతిలోకి కలుస్తాము అనేటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏమి రాలేదని కూడా ఆయన చెప్పారు. మరి ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు చుట్టుముట్టినప్పుడు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలి. ఏ ఎన్కౌంటర్ అయినా ఎవరినైనా కానీ ప్రాణాలు తీయకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోండి, జైల్లో పెట్టండి, కేసులు పెట్టండి అని నాలాంటి వాళ్ళు అనేక మంది గతంలో చెప్పాము. కానీ మరి రెండు వైపుల నుంచి పరస్పర నమ్మకం లేనప్పుడు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మందు పాత్రలు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి పెట్టారో లేదో నాకైతే తెలియదు. కానీ మందు పాత్రలు పెట్టారనేటువంటి ఆ వార్తలు వచ్చినప్పుడు
మరి ఎందుకని మందు పాత్రలు పెట్టడం ఎందుకనేటువంటి సమస్య కదా. అందుకని ఇందులో చాలా ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం అనేక విషయాలు చెప్పుకోవచ్చు, మంచి కావాలని అటువైపు నుంచి కోరుకోవచ్చు, ఇటువైపు నుంచి కోరుకోవచ్చు. కానీ ఎవరి మీద ఎవరికి విశ్వాసం లేదు. వీళ్ళ వైపు నా అభిప్రాయం నేను మరోసారి స్పష్టంగా చెప్తున్నా, నిజంగా మావోయిస్ట్ పార్టీ కానీ లేదా ఆయుధాలు పెట్టినటువంటి మరొక నక్సల్ సిపిఐ ఎమ్మెల్యే ఏదో ఒకటి ఏ పేరు పెట్టుకున్నప్పటికీ అటువంటి శక్తులన్నీ కూడా మేము ఆయుధాలను విశ్వసిస్తాము అనేటువంటి నిర్ణయం కనుక ఆ పార్టీలో తీసుకుంటే ఈ సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది. ఏమిటి తర్వాత వచ్చేటువంటి సమస్య? వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్లు, ఎక్కడన్నా ఆదివాసుల మీద అత్యాచారాలు జరిగినా, లేకపోతే వాళ్ళని వాళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టినా, వాళ్ళకి పునరావాసం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అదే విధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, వీటన్నింటికి సంబంధించి చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు లేదా రాము గారు లాంటి వాళ్ళు పీస్ కమిటీ వాటిని